వెళ్ళే పిల్లల చేతిలో తల్లిదండ్రులు సాధారణంగా చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి పంపడం మనం చూసుంటాం. కానీ ఆ పిల్లాడి తల్లిదండ్రులు మాత్రం మేకనిస్తారు. వినడానికి వింతగాను విచిత్రంగాను ఉన్న ఇది అక్షరాల నిజం. అయితే అదేం మేకా బాబు స్నేహం కథ మాత్రం కాదు. ఆ అబ్బాయి బడిలో పాఠాలు వినాలంటే మేకను వెంట తీసుకెళ్లాల్సిందే. నమ్మశక్యంగా లేదు కదూ. అయినా ఇది వాస్తవం. విద్యార్థితో పాటు రోజు పాఠశాలకు వెళుతోన్న ఆ మేకను చూడాలంటే జోగులాంబ గద్వాల్ జిల్లాకు మనం వెళ్లాల్సిందే. ఇదిగో ఇక్కడ చూడండి, పాఠశాల ఆవరణలో కనిపిస్తున్న ఈ మేకను చూడండి. ఈ మేక ప్రతిరోజు ప్రార్థన మొదలు కాకముందే స్కూలుకు వస్తుంది. పాఠశాల ఆవరణలోని మేత మేస్తుంది. తిరిగి పాఠశాల బెల్లు కొట్టగానే తిరిగి ఇంటికి వెళ్తుంది. పాఠాలు చెప్పే సార్లు కొందరు పిల్లలైనా డుమ్మా కొడతారేమో కానీ ఈ మేక మాత్రం రోజు బడికి రావాల్సిందే. ఆదివారం సెలవు దినాలు మినహా పని దినాల్లో ఇదే ఈ మేక దినచర్య. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జమ్మిచెడు జమ్ములమ్మ దేవత ఒకటి. ఇక్కడి జమ్ములమ్మ అమ్మవారికి మేకపోతులను బలిచ్చి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ. గద్వాల మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన శిరీష నారాయణ దంపతుల అమ్మవారికి మొక్కు చెల్లించుకునేందుకు ఓ మేకను కొన్నారు. దానిని మేపే బాధ్యతను తమ 10 ఏళ్ల కొడుకు మహేష్కి అప్పజెప్పారు. ఉదయం మేక తొలుకొస్తా, సాయంత్రం జమ్ములమ్మ మేక తొలుకుపోతా ఇంటికి తొలుకుపోయినాక ఆనే మళ్ళీ జమ్ములమ్మకి యాపాక చేసేసి మళ్ళీ నీళ్ళు ఆపుతా. మధ్యాహ్నం పూట నీళ్ళు ఆపుతా, అది మళ్ళీ యాపాకి ఇచ్చేస్తా. వేసినాక సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు జస్ట్ తొలుకొని మేకని. 5వ తరగతి చదువుతున్న మహేష్ మేకను మేపేందుకు చదువు మానేయాల్సి వచ్చింది. మహేష్ పాఠశాలకు ఎందుకు రావడం లేదని ఆరా తీసేందుకు టీచర్ ఇంటికొచ్చారు. మహేష్ చదువుకు అడ్డుపడుతోందని మేకేనని గుర్తించి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మహేష్ తనతో మేకపోతును కూడా స్కూలుకు తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు.